హాస్పిటల్స్ బ్రాండ్ లాంచ్కి విచ్చేసిన అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ప్రముఖులకి, అలాగే మీడియా మిత్రులకి, వెల్ విషర్స్కి అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. సో టుడే ఇంట్రడ్యూసింగ్ రెనోవో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రెనోవో ఆంకాలజీ బ్రాండ్ లాంచ్ జరగబోతుంది. సో మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. సో రెనోవో హాస్పిటల్స్ గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిందే, మనందరికీ సుపరిచితమే. సో రెనోవో హాస్పిటల్స్ గ్రూప్ ఒక విజన్తో మనందరి ముందుకి రాబోతుంది. సరికొత్తగా ఈసారి సరికొత్త టెక్నాలజీతో ప్రతి సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులో ఉండేలాగా అఫోర్డబుల్ ప్రైసెస్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో అది ఎలా ఉండబోతుంది, దాని స్పెషాలిటీస్ ఏంటి, ఏమేమి టెక్నాలజీస్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు అనేది ఈరోజు మనం చూడబోతున్నాము. సో ఒక విజన్తో రెనోవో హాస్పిటల్స్ సక్సెస్ఫుల్లీ 4 బ్రాంచెస్లో ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో అది మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ స్పేస్లో, అలాగే వితిన్ స్పాన్ ఆఫ్ 3 సంవత్సరాల్లో మనకి ఎన్నో చూసాము. సో ఈసారి సరికొత్తగా చూడబోతున్నాము. 4 ప్లేసెస్లో దీన్ని ఎవాపరేట్ చేయబోతున్నారు. 4 ప్లేసెస్లో మనం చూడబోతున్నాము. దట్ లంగర్ హౌస్, అలాగే సనత్ నగర్, బంజారా హిల్స్, కోంపల్లి. సో అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా సరికొత్త టెక్నాలజీతో మనందరి ముందుకి రాబోతుంది. అండర్ ఆంకాలజీ స్పేస్ చూసుకున్నట్టయితే ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ సెంటర్ నవంబర్ 2021లో స్టార్ట్ సికింద్రాబాద్లో. ఈరోజు మనం ఆంకాలజీ లోగో కూడా లాంచ్ చేయబోతున్నాము. సరికొత్తగా చూడబోతున్నారు మీరు. కమింగ్ టు ఫెర్టిలిటీ, ద గ్రూప్ ఆఫ్ స్టార్టెడ్ 4 సెంటర్స్లో స్టార్ట్ చేశారు విత్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ జీవా. సో అందరికీ హార్ట్లీ వెల్కమ్. సో స్టార్ట్ చేద్దాము. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO రెనోవో హాస్పిటల్స్ పెద్దిరెడ్డి శ్రీధర్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. సో టుడే ఆర్ హానరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో మన గెస్ట్ డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, MLC, చైర్మన్ ఆఫ్ తెలంగాణ రైతు సమన్వయ సమితి. హార్ట్లీ వెల్కమ్ సార్. సో మరొక గెస్ట్ కుర్మయ్య గారు నవీన్ కుమార్ గారు, MLC. హార్ట్లీ వెల్కమ్ సార్. డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారు, చైర్మన్ అండ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజీ రెనోవో హాస్పిటల్స్. హార్ట్లీ వెల్కమ్ సార్. డాక్టర్ పలంకి సత్య దత్తాత్రేయ, డైరెక్టర్ అండ్ చీఫ్ మెడికల్ ఆంకాలజీ రెనోవో హాస్పిటల్స్. డాక్టర్ అజయ్ అగర్వాల్, డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ రేడియాలజీ. డాక్టర్ జి రోజా కిరణ్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రెనోవో హాస్పిటల్స్. హలో సార్, నమస్తే. డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు, డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జికల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రెనోవో హాస్పిటల్స్. హార్ట్లీ వెల్కమ్ సార్. డాక్టర్ పాలేరు నీలిమ, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలనంగా చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. వి హార్ట్లీ ఇన్వైటింగ్.
సో హరీష్ రావు గారిని రెనోవో ఆంకాలజీ లోగో లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్. రెనోవా హాస్పిటల్ సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీతో మనందరి ముందుకి రాబోతుంది. సో ఒకసారి ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. Renova Group of Hospitals, a new milestone in the field of mid-level multi-speciality, oncology and fertility, with cutting-edge technology combined with highly dedicated team of doctors who believe in complete ethical practice in the vicinity of twin cities, Hyderabad and Secunderabad. Renova Hospitals Group has been set up around 3 years back with a vision of helping the common man get access to a world-class facility of treatment at affordable prices in the areas of mid-level multi-speciality, oncology and fertility. The steward leadership team of the group make sure that all the world-class qualitative facilities are provided to the individuals who are in need of such facilities without fail. The vision of Renova Hospitals is to become a trusted choice of hospitals delivering high-quality care and provide the best patient experience. In order to achieve this vision, the management has made it a mission to deliver high-quality and exceptional services to everyone with medical expertise and compassion, combined with high level of medical ethics. With this vision and mission, today Renova Hospitals has successfully expanded to 4 branches under mid-level multi-speciality space within a span of just 3 years. Langar House, Sanath Nagar, Banjara Hills and Kompally. Under oncology space, it started its first center in November 2021 at Karkhana, Sikar, brand name of Ziva. Dr. Sridhar, who heads the management team of the group of hospitals, believes that it is the right of every individual, healthcare, and fulfill their dreams in life. To achieve the same, he strives to bring in all means of healthcare systems and machinery, realizing the fact that cancer is turning into one dreadful disease and cases increasing by every passing year. Dr. Sridhar has envisioned the need to bring in various methodologies using modern technologies to help the cancer patients revive their lives. He is trying to achieve this with the help of highly dedicated team of doctors like Dr. C.S. Rao, Dr. Dattatreya, Dr. Roja Kiran, to name a few. Renova strongly believes that there is a can in cancer because we can beat it. Going by this motto, the renowned multi-speciality and fertility center group, Renova Hospitals, has taken the plunge into the world of providing world-class care to cancer patients. Renova aims to become the new Gen Hope for all those patients who have lost hope and are deep in despair due to various irrevocable cancers. Dr. Sridhar, with a vast experience in the field of oncology, has always been a go-getter in providing his expertise for the benefit of society. Therefore, he takes interest at a personal level in procuring and arranging the best of medical equipment globally to enhance the facilities at the hospital. As a first step towards this direction, Dr. Sridhar entered into a collaboration with Dr. C.S. Rao, who is fondly called as the father of surgical oncology in Telugu states, with over 40 plus years of experience in surgical oncology, and Dr. Palanki Satya Dattatreya, who is one of the top medical oncologists in the country, with over 20 plus years of experience, and other like-minded doctors like Dr. Roja Kiran.
thus came into existence Renova Somnia Cancer Center at Karkhana, Secunderabad. In pursuance, Renova Somnia Cancer Center is now equipped with True Beam with Hyper Arc radiation machine, first of its kind in Telugu states and the only second machine in entire India. True Beam with Hyper Arc not only reduces the table time of patient but also delivers precise radiation treatment to patients. Along with this, Renova is also equipped with advanced 4D PET CT scan and digital mammogram machine. Renova is now in the process of establishing oncology centers in Khammam, Jaipur and Allahabad in the next 1 year. Further, Renova Group has plans to establish 10 oncology centers and 10 mid-level multi-speciality hospitals in coming 5 years. With the usage of technical advancements and rich experience leveraged by Renova Group of Hospitals, there is no exaggeration in saying that the day is not far when a common man steps the threshold of a world-class hospital in his neighborhood without any fear of losing all his savings. Introducing Renova Group of Hospitals. ఇందాక సరికొత్తగా అని ఎందుకన్నానో మీ అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఏవి చూసిన తర్వాత సరికొత్త టెక్నాలజీతో ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్కటి కూడా రూపుదిద్దుకుంది. సో ఏవి చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మన ఎండి అండ్ సిఇఓ డాక్టర్ పెద్దిరెడ్డి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. హార్ట్లీ వెల్కమ్ సార్. Respected Honorable Chief Guest, Hybiz Sir, Guest of Honors, Vinay Bhaskar Sir, Palaraj Reddy Sir, Naveen Sir, my colleagues on dais, CS Rao Sir, Dr. Dattatreya, Dr. Roja Kiran, Dr. Ajay, Dr. Raghavendra Rao Garu, all the doctors present in the auditorium, representatives of print and electronic media, staff of Renova Hospitals, and lot of my other friends and colleagues who could not make to this event, who are seeing this event live in V6. A very good evening and welcome to the launch of Renova Oncology brand. Before I talk few words about this event, I would first likely to thank Hybiz Sir for taking out time from his busy schedule and gracing us today for this launch. Thanks to Palaraj Reddy Sir and also Naveen Sir for taking out time and coming to this event. The AV has spoken a lot about Renova, but I would like to again reinstate few things from my side. We started Renova Hospitals 3 years back with an aim to cater to healthcare segment in 3 areas. 1 being mid-level multispeciality, 2 oncology, and 3 infertility. Coming to mid-level multispeciality, as we all know, the private health sector in Hyderabad is divided among nursing homes and corporate hospitals. Nursing homes mostly are located in older parts of Hyderabad and peripheries of Hyderabad, while corporate hospitals are located majorly in business hubs like Banjara Hills and Gachibowli. Now, unfortunately, what is happening is these nursing homes are only giving basic treatment to the patient, and if the patient requires super specialty treatment, then they have to travel sometimes 1.5 to even 2 hours to reach these corporate hospitals in Banjara Hills or Gachibowli. This does not only take lot of toll out of the patients in terms of transportation and other things, but also sometimes in emergency, the patient will lose the golden hour, because of which the treatment outcome might also be completely changed. Realizing this, we at Renova Hospitals wanted to start a mid-level multi-speciality chain covering peripheries and older parts of Hyderabad. These mid-level multi-speciality hospitals will be around 100 bedded. We name them as neighborhood hospitals. We have designed these hospitals in terms of infrastructure, doctors and medical equipment on par with any corporate hospital in Banjara Hills or Gachibowli. Going on these lines, we have already started 4 hospitals. For sake of visibility and branding, we have started 1 center in Banjara Hills. The other 3 are in Sanat Nagar, Kompalli and Langar House. We are seeing that government is doing a lot on its part since last 7-8 years in terms of improving infrastructure in government hospitals. We have seen how Gandhi hospitals have been completely renovated. We have seen the 1,000-bedded hospital in Gachibowli, which has done so much of work for during pandemic COVID work, and also post-pandemic it's doing a lot of good work to the common man. I think going in those lines, coming from private sector, we should also work hard to make sure healthcare reaches to the doorsteps of common man. Health is basic right of everyone,
and we should not force people to travel 2.5, 3 hours to get access to good healthcare facility. So I think all private hospitals should work hard to make sure good neighborhood hospitals are created so that any patient will access the hospital within 5 to 10 kilometers from the area where he stays. Welcome, Naveen Anna. Vinay Anna, sorry. Welcome. The second. Coming to our second branch, that is oncology. As we all know, cancer is increasing day by day. There is a strong belief that cancer is going to become largest killer among all diseases in coming few years. Realizing this, we at Renova Hospitals wanted to start state-of-the-art oncology centers, not just in Hyderabad and Telangana, but across India. The main vision of Renova Oncology is to bring best technology, best doctors, ethical treatment with human touch under one roof. To achieve this, we had to collaborate with some big names in oncology because oncology business is very difficult, and unless you have big doctors associate with you, it's not possible to run oncology segment. Therefore, we approached Dr. C.S. Rao sir, whom we all fondly call him as father of surgical oncology. He is the first surgical oncologist of Twin States and is one among the most renowned oncologists of the country. Thanks to sir, he has agreed to partner with us, and that's how Renova Oncology has started. Also thanks to Dr. Dattatreya. He's also one among the top 3 medical oncologists of the country. So with this team of good doctors, including Dr. Roja Kiran and others, and myself having 17 years of experience in running cancer hospitals, we are very confident that our vision of creating a state-of-the-art oncology chain across India will become a reality very soon. The third area where we are working very closely is infertility. Being a father myself, I know how beautiful a feeling it is to become a parent. But unfortunately, maybe due to change in lifestyle, late marriages, or various other such reasons, today we see a lot of couples struggling really hard to become parents. In order to help this kind of couples, we started Ziva Infertility under Renova as third branch. Initially, we started with a small scale. But once Dr. Suvachala, who is one of the top embryologists of the country, joined hands, now we have plans to expand Ziva also pan-India. Right now we have 4 centers under Ziva. I would like to end my speech by expressing my thoughts about the dignitaries on the dais. Normally for such events, we invite dignitaries to match the protocol of the product launched or the program planned. But today, we are fortunate that we have dignitaries here who doesn't only fall under the category of such protocol, but are also major well-wishers and supporters of not just me, but brand Renova. Therefore, I would like to take few minutes of yours to share my experiences about them. I think all of you agree that in each and every one of our lives, we always dream of one platform where we can express our gratitude and feelings towards such people whom we worship as our heroes and leaders. For more than 15 to 17 years now, there has been only one hero, one leader in my life, and that is no one else but Harish Rao sir. I have been desperately waiting for an occasion to share my experiences and feelings about him in a wider platform like this, and I'm very fortunate that the platform has finally come today. I still remember the year 2005 when Harish sir first spoke to me over a phone to inquire about a patient condition. I was working as Chief Administrative Officer of Basavatarakam Cancer Hospital during that time. His charisma was such that I instantly connected to him and got mesmerized by the way he spoke and the genuinity with which he inquired about the patient condition and treatment. Later, as I started to closely follow him, it did not take much time for my admiration to become worship. Thank you, sir, for being my inspiration and my hero for such a long time. Few more words about him because I don't know when again I'll get this kind of platform. Normally, we see politicians who are famous among masses or politicians who are famous among classes. But probably Harish sir is the only politician in the entire country who has equal following among masses and classes.
When time comes, he's a proper mama mass leader, but at the same time, he's such an intellectual and intelligent person that classes connect to him very easily and respect him and regard him for his personality. Thank you so much, sir, once again for being my inspiration. I'm sure, sir, some business school will definitely come forward to write a case study on your political career, and I would like to be the anchor of that case study. Good evening, Vinayana. Late kochina, latest kocharu. Fresh ga. Vinayana is one such person who is more than a family for me. Such is his love for me that depending on what time I reach Warangal, he will definitely make sure I either have breakfast, lunch, or dinner with him. Recently, I had a small experience with him which I want to share with everyone. I went to Warangal recently to give the invitation card to him. I reached very late in the night because I had to go to Khammam and from there to Warangal. And to my surprise, this great man at 11 p.m. in the night was distributing blankets to street people. I thought he would have started his day around 6 or 7 a.m. in the morning, which he normally does. It's 11 o'clock whether he will give me time or not. But even then, he made sure he gives me 30 minutes of time to understand the launch and promised me that he's going to attend today. Though Sundays are more busy for politicians than normal days, he driven down from Warangal to come here. Thank you so much, Vinayana. I'll always remember your friendship in my heart. Sir, he's an educationalist and one man with whom we can learn so much about organization building and how to deal with difficult situations in life in a simple and non-controversial way. I've been fortunate to work closely with Sir since last 2 years because he handed over his Nilima hospitals around 2 years back to Renova hospitals. Thank you, sir. We were taking baby steps during that time. You believed in us and handed over the center to us, and I hope we are not disappointed you. Though Sir has given the center to us to run, still he monitors patients who require BPL patients very closely. To give a small example, during COVID second wave, he admitted so many patients, as all of you know, at that time it was very difficult to get beds, especially ventilator beds. One day he calls me at 2 a.m. in the night for a ventilator bed for one of his staff, and he made sure I didn't sleep nor he slept till the time he got the bed. That is Palarashwadi sir for you. Thank you so much, sir, for being with us. Coming to my favorite Naveen sir. I call him with love as Saru. No words can describe Naveen sir, as he is such a lovely human being and friend to have. He's a bundle of happiness, josh and wit. He's a man of word and a man with heart as pure as gold. I think all of you will agree with me. I think all of you will agree with me that in life we have few people when we are in difficult times. It's not that they have to be in front of us every time, but just the feeling that we have them gives us a lot of courage and encouragement. Naveen sir is one such person for me in my life. Thank you, sir, for being with me in one of the bad situations that I've gone through recently. He is one man whom I can knock his door in the midnight and he will still receive me with the same childlike smile and father-like warmth. Thank you, sir, for taking out time and coming here. And one more person who is now more than my brother in my life is Dr. C.S. Rao, sir. I want to take little more time to tell about him. I'm not exaggerating, but it's a fact that Renova Oncology would not have happened without C.S. Rao, sir. Because as I told you, oncology is not an easy business to be in unless you have support of top oncologists. Sir, as I told you before, is called as father of surgical oncology. He is the first surgical oncologist of twin states. He's one of the top oncologists of the country. Even then, he limited himself to only running a surgical oncology hospital for many years, probably because he didn't want to commercialize himself. But I convinced her that instead of, even after investing huge amounts of money into radiation oncology and nuclear medicine, still we can do ethical work which he demands for. I promised him about that, and I'm sure, sir, I have kept up my promise. And on this dais, I would promise you, sir, it's not just Renova Soumya Cancer Center, but all other cancer centers that we start in future also will run as per your ethics and morals. Thank you so much for getting associated with us and increasing the brand image to multifold. Another great person, Dr. Dattatreya. He is also one among the 3 medical oncologists in the country. He also left a lucrative job for our sake and joined hands with Renova Oncology. Thank you, Dr. Dattatreya, for the support you have given. Also, thanks to all of the doctors here and many doctors there who have invested into Renova, believing in us.
we ensure you that, we'll do a good work. And coming to my core team, how can I forget them? I'm not even half successful without them, especially people like Shanti, Rajaram, Srinivas, Nand Kishore, Naveen, Ravindra Babu, my well-wishers Raj, Murli, Rakesh ji, and few other hidden supporters. Thank you all for being with me and supporting me in starting Renova Hospitals. A special thanks to Nova Design for creating those absolutely beautiful hospitals for us. Special thanks to JK Media for working hard to create a brand, Renova Oncology and Renova Hospitals. If I have forgotten any names, kindly excuse me. Now I request Dr. C.S. Rao sir to tell few words. సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అందులో హరీష్ రావు గారికి, రాజేశ్వర రెడ్డి గారికి, వినయ్ భాస్కర్ గారికి, నవీన్ గారికి, మిగతా మా డాక్టర్ కొలీగ్స్ అందరికీ నా నమస్కారం. ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాది చిన్న పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అందులో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలందరికీ నేను ఒకటే చెప్తాను, హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి సిద్దిపేటను ఒకసారి చూసి రండి అని. ఎందుకంటే నేను 30 ఏళ్ల కిందట నన్ను రామచంద్రరావు గారును ఈయన మన భాస్కర్ రావు ఇద్దరు ఒకసారి ఐఎంసీ లెక్చర్కి పిలిచారు. అప్పుడు సిద్దిపేటకి ఈ మధ్యన మళ్ళీ వెళ్ళాను. అసలు నేను సిద్దిపేటలో ఉన్నానా లేకపోతే బాంబేలో ఉన్నానా వేరే చోట ఉన్నానా నాకు అర్థం కాలేదు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పరిస్థితిని ఎంత మార్చగలడు అనేది క్లాసికల్ ఎగ్జాంపుల్. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అంటే ఇవాళ చేరి రేపు 100 కోట్లు సంపాదిస్తారనే ఆలోచనే, కానీ అది నేర్చుకోవాలంటే ఒకళ్ళు ఎవరైనా మీరు స్కూల్ పెట్టాలి సార్, తప్పనిసరిగా స్కూల్ పెట్టాలి. అది నా సిన్సియర్ సజెషన్. ఇక్కడని కాదు, ఎవరైనా వచ్చి నేర్చుకున్న వాళ్ళకి స్కూల్ పెట్టాలి, అది నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే, నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను, అందుకే బిజినెస్ అలవాట్లేదు. శ్రీధర్ వచ్చి చూసిన తర్వాత ఎంఎన్జేలో 20 సంవత్సరాలు, ఉస్మానియాలో ఒక 4 సంవత్సరాలు పనిచేశాను. వచ్చిన కొత్తలో అనుకున్నా నేను ప్రాక్టీస్కి సూట్ కానని. ఎందుకంటే 20 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేస్తే అందరూ పేదవాళ్ళని చూస్తాం. నేను చాలామందిని కేవ్ మెన్ అనేవాళ్ళం, మహబూబ్ నగర్ నుంచి వచ్చేవాళ్ళు. పాపం అసలు కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు. వీళ్ళందరికీ చేసేటప్పటికి అల్టిమేట్ హ్యాపీనెస్ ఏంటంటే తెలుసండి, నిద్ర బాగా పడుతుంది. ఆ రాత్రి చాలా సుఖంగా నిద్రపోవచ్చు. ఇంకేం కావాలి మనకి? అంతకంటే కావాల్సింది ఏం లేదు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కారు ఉంటే ఇంకేం కావాల్సి అంతకంటే ఏం అవసరం ఉండదు. సో అది చూసిన తర్వాత అనిపించింది, గవర్నమెంట్ సర్వీసులో చేస్తే ఎంఎన్జేలోనే పనిచేయాలని 20 ఏళ్ళు. కాకపోతే ఆ దురదృష్టవశాత్తు నన్ను బరసతారకానికి బలవంతాన్ని పట్టుకుపోయారు ఓపెనింగ్ అప్పుడు. అక్కడితో మార్పు వచ్చేసింది. ఈ తర్వాత నేను అక్కడి నుంచి రిజైన్ చేసి నెమ్మదిగా ప్రైవేట్ ప్రాక్టీస్లో, అంటే రాజకీయ నాయకులతో కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా కష్టం సార్. బరసతారకంలో నేను చూసింది అది. రాజకీయ నాయకులు, నేను రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా హాస్పిటల్స్ రాజకీయ నాయకులతో ఉంటే అడ్జస్ట్మెంట్ కష్టమైంది. నిద్ర ఉండేది కదా రాత్రిపూట. ఆ తర్వాత అనిపించింది సుఖంగా నిద్రపోవాలంటే బయటికి రావడమే బెటర్ అనిపించింది. అప్పుడు బయటకు వచ్చి సౌమ్య అనేది పెట్టుకున్నాను, ఎవరితో సంబంధం లేకుండా. శ్రీధర్ వచ్చిందే చెప్పాను శ్రీధర్కి, నేను అంత బిజినెస్ మ్యాన్ కాదు, ఏదో సర్జన్నే, కానీ సర్జన్కి బిజినెస్ మ్యాన్కి తేడా ఉంది. శ్రీధర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఏ సర్జన్. సో ఇద్దరికి ఎలా అంటే, లేదు నీ సర్జరీ నేనేం డిస్టర్బ్ చేయను, నీకు బిజినెస్ అనేది రాకుండా చూస్తాను. మా బాస్ ఉన్నాడు అక్కడ, మా డబ్బులు ఇచ్చి ఆయన అక్కడ రాజశేఖర్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పాను నేను దానికి అలవాటు పడలేదని. సో అందుకని వీళ్ళతో కలిశాను సార్. హరీష్ రావు గారిని ఇప్పటికీ చెప్తున్నాను, తర్వాత ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం దయించి స్కూల్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ట్రైనింగ్ ఇవ్వండి సార్. మీరు తప్పనిసరిగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ది స్టేట్. ఇక్కడ కాకుండా నేను ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను. వాడు నిన్నగాక మన వచ్చినాడు కూడా అంత ఆశ ఉంటే సర్వీస్ కుదరదు సార్ అసలు. ఇటు దే ఆర్. అలాగే డాక్టర్లకు కూడా కొత్తగా పాస్ అయిన వాళ్ళకి టార్గెట్ ఎవరంటే, ఎవడెక్కువ సంపాదిస్తున్నాడంటే వాడే టార్గెట్. అది దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. వాడు పాస్ అయిన ఎంబీబీఎస్, ఎండి, ఎంసీహెచ్ అయిన తర్వాత కూడా టార్గెట్ సంపాదన మీద కాదు. వాడు హౌ మెనీ పీపుల్ విచ్ యూ కెన్ ట్రీట్ కంఫర్టబుల్లీ. వాడు పోయేటప్పుడు దండం పెట్టిపోవాలి. నేను ఒకసారి ఒకడికి హైండ్ క్వార్టర్ ఆంపిటేషన్ చేశాను, అంటే కాలు మొత్తం తీసేసాను, కాండ్రోసార్కమ్ అని. ఒకసారి ఫ్రీ క్యాంప్ రన్ చేస్తున్నాం, అది నాగాయలంక అని, ఇది వెరీ రిమోట్ విలేజ్ నియర్ బే ఆఫ్ బెంగాల్.
సో అందరినీ ఒక 100 మందిని చూసిన తర్వాత కొంచెం అలసట వస్తే ఒకడు వచ్చి నన్ను వెనకాల నుంచి భుజం తట్టాడు. ఏమయ్యా నేను గుర్తున్నానా నీకని. అంటే ఊర్లో అందరూ ఏమయ్యా నువ్వు ఏం చూస్తే వీడు నువ్వు బతికే ఉన్నావా అన్నా. నేను బతికే ఉన్నాను ఇంతవరకు, ఏం కాలేదన్నాడు. దెన్ ఐ థాట్ వీఆర్ జస్టిఫైడ్ ఇన్ డూయింగ్ దిస్ స్పెషాలిటీ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ సార్. Palarayeshwari sir to tell few words. అందరికీ నమస్కారం. పెద్దలందరూ ఉన్నారు, చాలా చక్కటి మాటలు ముందు ఇద్దరు మాట్లాడిండ్రు. మిత్రుడు రాజశేఖర్ గారు ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడానికి హరీష్ అన్నను హెల్త్ మినిస్టర్గా పిలిచిందని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒక ఇన్స్పిరేషన్తో పిలవడం అనేది చాలా సంతోషం అనిపించింది. మాకు కూడా రాజశేఖర్ గారికి ఎట్లా ఇన్స్పిరేషనో డాక్టర్ గారు చెప్పినట్టు మాకు హరీష్ అన్న కూడా బాగా ఇన్స్పిరేషను. కాబట్టి ఆ స్కూల్లోనే మేము అందరం కూడా ఉన్నాం సార్. కాబట్టి వినయన్నతో కూడా వినయన్నతో ఇన్స్పిరేషన్ ఉండి ఆయన గెలవాలని, మీరు రాజకీయాలు అంటే యాక్టివ్గా లేనప్పుడు అన్న కోసం పోయిన వాడిని, ఇప్పుడు నవీన్తో పనిచేస్తున్న వాడిని. నేను మా నీలిమ హాస్పిటల్స్ అని అనుకోకుండా ఒకటి మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు, నీలిమ శ్రీనివాస్ గారు. ఆ తర్వాత నేను అందులో కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. చివరికి అందులో ఎవ్రీ మంత్ చూస్తే పేషెంట్స్ బాగా వస్తున్నారు, ఇన్కమ్ బాగా వస్తుంది, దాంతోపాటు లాస్ కూడా బాగా వస్తుంది. 3 years కంటిన్యూ చేసిన తర్వాత ఇది మన వల్ల కాదు, ఇది రాజశేఖర్ గారు వస్తే వారికి ఒప్పచెప్పినాం. అంటే ఏం చేసినా కూడా ఖచ్చితంగా అందులో 2 విషయాలు చెప్పారు వీళ్ళు. ఒకటి ఎథిక్స్తో వర్క్ చేయాలి, 2 హ్యూమన్ టచ్ ఉండాలి. ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది హరీష్ అన్న బాగా చెప్తారు. ఎందుకంటే హరీష్ అన్న అది ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అది చేస్తారు. హెల్త్ ఫీల్డ్లో ఏం చేస్తున్నారని వారు చెప్తారు. కానీ ప్రైవేట్లో కూడా మనం డాక్టర్ గారు చెప్పినట్టు ఆ పేషెంట్ని కంపల్సరిగా డబ్బులు ఉన్నా లేకున్నా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ బిజినెస్ ఇక్కడ 2 కూడా కొట్లాడుకుంటూ ఉంటాయి. ఎట్లా చేయాలన్న దగ్గర, ఈ వాళ్ళు లేని వాళ్ళకి ఎట్లా చేయాలన్న దగ్గర. కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రెనోవా హాస్పిటల్స్ కూడా మేము, ఎందుకంటే నేను నడపలేకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు సరిగ్గా. కాబట్టి మీరు కూడా ఈ బ్యాలెన్స్ చేసి నీడీ పీపుల్కి ఖచ్చితంగా కొంత చేస్తూ, ఆ ఎథిక్స్ పాటిస్తూ మీరు ఇచ్చిన ఏదైతే అది ఉందో చాలా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మీకు నాకుండే ఆ యొక్క హాస్పిటల్ ఇవ్వడమే కాకుండా మా కోడలు ఇప్పుడు డాక్టర్ ఇన్లా షీఈ్ ఇంటూ ద ఎంఎన్జే యాజ్ ఏ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. మా సన్ ఏమో వాడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా శ్రీధర్ గారికి ఇందులోనే హెల్త్ కేర్లో పీజీ చేసినాకని వెళ్తున్నారు. కాబట్టి ఈ విధంగా 2 ఆంకాలజీ అండ్ హెల్త్ కేర్ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా రెనోవా హాస్పిటల్స్ మంచిగా పేషెంట్స్ అందరికీ కావాల్సిన సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సేవ చేసే క్రమంలో మీరు కూడా వృద్ధి కావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, మేము కూడా ఈ ఫీల్డ్లోకి కొంత అనుభవం ఉన్నది కాబట్టి ఈ 2 పాటించాలని మాత్రం కోరుతూ, నన్ను కూడా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. I request Vinayana to tell few words. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటుగా వచ్చినందుకు నన్ను అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ, ఈనాటి రెనోవా ఆంకాలజీ లాంచింగ్కు నన్ను ఆహ్వానించినటువంటి ఆత్మీయ సోదరులు శ్రీధర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ పెద్దలు, మా అందరికీ ఇన్స్పిరేషన్ అయినటువంటి హెల్త్ మినిస్టర్ కమ్ ఫైనాన్స్ మినిస్టర్ అన్న హరీష్ అన్న గారికి, గౌరవ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ గారికి, వేదికపై ఆసీనున్నటువంటి డాక్టర్ సిఎస్ రావు గారికి, దత్తాత్రేయ గారికి, వేదిక ముందు ఆసీనున్నటువంటి డాక్టర్లకు, రెనోవా ఆంకాలజీ హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులకు, అందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు శ్రీధర్ గారు, కిరణ్ గారు అందరు కూడా ఒక పొలిటీషియన్గా నాకు పరిచయం లేదు.
బిజినెస్ మెన్గా అంతకన్నా పరిచయం లేదు, కానీ వ్యక్తిగతంగా ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్తో నాకు పరిచయం అయింది. నిజంగా వారి పరిచయమే బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ కూడా జరిగింది. నేను చాలామంది నన్ను అంటారు, నువ్వు హాస్పిటల్స్కి నీకేం సంబంధం, హాస్పిటల్స్ ఫ్రీక్వెంట్గా ఎందుకు వెళ్తావంటే, ఒక రోగి దగ్గరికి మోరల్గా బూస్టప్ చేస్తే డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా రికవరీ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి పేషెంట్స్గా చాలామంది నాకు చెప్పేవారు. అందుకే నేను ఫ్రీక్వెంట్గా ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోరల్గా బూస్టప్ చేసేది. మొన్న శ్రీధర్ అన్న వచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే ఆ రోజంతా కూడా బాధపడ్డా. బహుశా ఇటువంటి హాస్పిటల్స్, ఇటువంటి మేనేజ్మెంట్, ఇటువంటి ట్రీట్మెంట్ ఉంటే, ఒక 30 ఏళ్ళ క్రితం కనుక ఇటువంటి బ్రహ్మాండ ట్రీట్మెంట్ ఉంటే మా సోదరుడు ప్రణయ్ భాస్కర్ గారు, మా మదర్ కూడా బతికేదని చాలా బాధపడ. అందుకే మా బ్రదర్ ట్రీట్మెంట్ నిమ్స్లో జరిగింది, స్టేట్స్ కూడా వెళ్ళింది, కానీ అప్పుడు ఇంత ట్రీట్మెంట్ లేకుండే. అందుకే ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా జనరల్గా నేను వెళ్ళి మోరల్ సపోర్ట్, మోరల్ బూస్టింగ్ ఇస్తాను. అందులో భాగంగా శ్రీధర్ అన్న గతంలో ఉన్నటువంటి ఒమేగా దగ్గర పేషెంట్స్ కూడా రిఫర్ చేసి వెళ్ళేవాడిని. వారి మాటల ద్వారా వారికి రికవరీ రేట్ బాగుండేది. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న అని బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్ అని చెప్పగానే గుడ్ సర్వీస్ టు పేషెంట్స్ అని విజయదలుచుకున్నా. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూషన్, ఏదైనా వ్యాపార సంస్థకు పోతే గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ అంటే బాగుంటుంది, కానీ దీనికి అంటే మాత్రము ఆ వర్డింగ్ తప్పని అనుకుంటున్నా. కాబట్టి గుడ్ సర్వీస్ టు పేషెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I request the chief guest of this occasion, Hari sir, to tell a few words. పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా కాకుండా శ్రీధర్ యొక్క ఆత్మీయతను నచ్చినవాడిగా, శ్రీధర్ మిత్రుడిగా నేను ఈ కార్యక్రమానికి హాజరైనా అని చెప్పి ముందు తెలియజేస్తూ, కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవ శాసనమండలి సభ్యులు, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు మిత్రులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్, మరి దాదాపు 16-17 సంవత్సరాల నుంచి మేమిద్దరం కూడా ఉద్యమంలో 2001 నుంచి కలిసి పనిచేస్తున్నాం, గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, మరి శాసనమండలి సభ్యులు సౌమ్యులు నవీన్ గారికి, ముఖ్యంగా ఈ రెనోవా ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, ఈ హాస్పిటల్స్ను ప్రారంభించినటువంటి శ్రీధర్ గారికి, మరి మంచి టీం కూడా ఉంది హాస్పిటల్లో. డాక్టర్ సత్యనారాయణ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. క్యాన్సర్ గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ముందుగా వచ్చే 1-2 పేర్లలో డాక్టర్ సత్యనారాయణ గారి పేరు ఉంటుంది. సో గౌరవనీయులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా దత్తాత్రేయ గారికి, డాక్టర్ రాఘవేంద్రరావు గారికి, రోజా కిరణ్, ఈ వేదిక మీద ఉన్న డాక్టర్లు, రెనోవా ఆంకాలజీ కుటుంబ సభ్యులకు, డాక్టర్స్, బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. శ్రీధర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. 2004-05 సంవత్సరంలో ఒక పేషెంట్ గురించి మాట్లాడడం కోసం శ్రీధర్తో నా మొదటి పరిచయం. 2004-05లో నా నియోజకవర్గానికి చెందిన ఒక పేద పేషెంట్ గురించి, ట్రీట్మెంట్ గురించి, కొంత కన్సెషన్ గురించి ఫోన్ చేశాను. అది నా మొట్టమొదటి మాట శ్రీధర్తో. ఆ రోజు ప్రారంభమైనటువంటి మా పరిచయం ఒక 10-12 ఏళ్ల క్రితం మా తండ్రి గారికి కూడా ఈ క్యాన్సర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను శ్రీధర్తో పాటు కోఆర్డినేట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే దాంట్లో ఇంకా మా పరిచయం బంధం బాగా బలపడ్డది.
ఇందాక అక్కడ చూస్తూ ఉంటే లోగో లాంచ్ చేసినప్పుడు కింద ఒక పదం రాశారు. అందులో ఒకటి ఎథికల్గా, రెండవది హ్యూమన్ టచ్ అనే పదం వాడారు. అది నాకు బాగా నచ్చింది. నాకు నచ్చడమే కాదు, నా అనుభవంలో కూడా నేను ప్రత్యక్షంగా శ్రీధర్ గారితో పాటు నా అనుభవంలో నేను పొందినటువంటి అనుభూతి అది. ఎందుకంటే ఒక సన్గా మా ఫాదర్ను నేను తీసుకువెళ్ళినప్పుడు వారి లేదా ఒక ప్రజాప్రతినిధిగా కొంతమంది పేషెంట్స్ గురించో, కొంతమంది మా నియోజకవర్గ ప్రజల గురించి నేను రెఫర్ చేసిన, హాస్పిటల్కి వెళ్ళినా, ఎప్పుడన్నా మేము ఫోన్ చేసినా ఆయన మాటలో ఆయన స్పందించేటువంటి విధానం చాలా అరుదుగా ఉంటుంది. సో ఆ హ్యూమన్ టచ్ అనేది నా అనుభవంలో నేను పొందాను శ్రీధర్ ద్వారా. ఆ ఎథికల్ వాల్యూస్ను కూడా నేను చూశాను. ఆయన ఎంతసేపు డబ్బుల కంటే కూడా ఒక్కసారి మేము అంటే సరే మేము ఫోన్ చేసినప్పుడు కొంత రీజనబుల్గానే అడిగేవాళ్ళం, ఎందుకంటే మాకు తెలుసు ఐ నో దే హ్యావ్ టు రన్ ద హాస్పిటల్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో అప్పుడు ఎప్పుడన్నా మాట్లాడితే మాత్రం ఎప్పుడు కూడా కాదు అనకుండా చాలా జెన్యూన్గా పేదల గురించి కానీ ఇంకేదన్నా ఒక ట్రీట్మెంట్ గురించి కానీ పంపగానే బాగా స్పందించి చాలా పర్సనల్ కేర్తో శ్రీధర్ మరి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అట్లా 16-17 సంవత్సరాల నుంచి ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా, మరి ఒక మంచి బిజినెస్ మ్యాన్గా వారితో నాకు సాన్నిహిత్యం ఉంది. సో అది ఎప్పుడు ఆయన లైఫ్ టైం అట్లాగే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ ఆల్ కాన్ఫిడెన్స్, తప్పకుండా ఆయన కొనసాగిస్తాడనేటువంటి నమ్మకం కూడా నాకు ఉన్నది. అండ్ డాక్టర్స్ని చూసినప్పుడు కూడా అఫ్కోర్స్ దత్తాత్రేయ గారు కూడా మా ఫాదర్ని ట్రీట్ చేసిన డాక్టర్స్లో వారు కూడా ఒకరు. ఇంకా సత్యనారాయణ గురించి అయితే మా ఫ్యామిలీలో అందరికీ కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే అందరికీ సత్యనారాయణ గారి గురించి, వారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారి గురించి, వారి గురించి తెలియని వాళ్ళే ఉండరు. సో అట్లా వారు తెలుగు రాష్ట్రాల్లో అసలు మొదటి రోజుల్లో ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే వారు గుర్తొచ్చేది. అట్లా మంచి పేరు సంపాదించారు. వారు అన్న మాటలో ఒక నిజం ఉంది. ఎంఎన్జేలో పనిచేసినప్పుడు రాత్రి బాగా నిద్ర పట్టేది, మంచిగా 4 పేషెంట్స్కు, పేదవాళ్లకు చక్కటి ఆపరేషన్ చేసి ఒక 4 ప్రాణం కాపాడి ఇంటికి వెళ్తే హాయిగా ఆ రోజు సౌండ్ స్లీప్ ఉండేది నాకు అన్నారు. నిజంగా నా అనుభవంలో కూడా నేను అదే అనుభూతి పొందుతుంటాను. ఒకరోజు మేము పొద్దున్నే బయలుదేరిన మా ప్రయాణంలో సాయంత్రానికల్లా ఆ రోజు ఒక 10 మందికి ఉపయోగపడే ఒక మంచి పని, ఒక పేద ప్రజలకు పనికొచ్చే పని, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి ఎవరికైనా సహాయం చేయగలిగిన పని చేసినప్పుడు డెఫినెట్గా ఆ సాయంత్రం భోజనం తిన్నా తినకపోయినా కంటి నిండా మంచి నిద్ర మాత్రం మాకు కూడా పడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఒక రోజు ఏదో ఒక పొరపాటున ఒక ఫ్రస్ట్రేషను, ఏదో ఒక ఇంకొక రకమైన దాంట్లో ఒక వ్యక్తితో సరిగ్గా మాట్లాడలేకపోయినా, ఒకరి పట్ల పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతే ఆ రోజంతా ఏదో ఒక డిస్గస్టింగ్గా ఉండేది. ఆ రాత్రి అసలు నిద్ర పట్టేది కాదు. మళ్ళీ ఆ మనిషికి ఫోన్ చేసి మాట్లాడడానికి ఏదైనా చేస్తే కానీ మాకు ఆ రిలీఫ్ అనేది ఉండేది కాదు. అంటే ఒక సర్వీస్ ఓరియంట్లో ఉన్నటువంటి వారికి, సర్వీస్ మోటో ఉన్నటువంటి వాళ్ళలో డెఫినెట్గా అది వి విల్ సీ. అది సత్యనారాయణ గారు చెప్పిన మాటల్లో 100కి 100 నిజం. అది నా జీవితంలో కూడా నిజంగా నేను అనేక సార్లు కూడా ఆ అనుభూతిని పొందుతూనే ఉన్నాం. అది కావాలి ప్రతి మనిషికి కూడా జీవితంలో. అల్టిమేట్లీ ఇప్పుడు ఈ క్యాన్సర్ లాంటి మహమ్మారి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు, ఎట్లా, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పాలి. మొన్న కరోనా వచ్చిన తర్వాత అసలు ఎంత పెద్ద ప్రపంచాన్నే ఇప్పుడు కూడా యుద్ధంలో బాగా జరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం రోజు. కానీ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అమెరికా లాంటి దేశం, నేను ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద గ్లోబ్ అనుకొని నన్ను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే అనేటువంటి అమెరికా కూడా కంటికి కనడని కరోనా అనే ఒక సూక్ష్మ జీవికి మాత్రం కరోనా ముందు మోకరిల్లింది అమెరికా కూడా. అమెరికాలో కూడా గుట్టలుగా శవాళ్ళు పేర్చి పాత్ర పెట్టాల్సినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే లైఫ్ అనేది చాలా చిన్నది. అందువల్ల మనం చేసేటువంటి మంచి పని కానీ, మనము ఉన్నంతకాలం మన ప్రవర్తన, మన యొక్క మంచితనము, మనం 10 మందికి ఉపయోగపడినటువంటి జీవితమే శాశ్వతమైనటువంటిది. మనం జీవితం శాశ్వతం కాదు, జీవితంలో చేసినటువంటి మంచి పనులే శాశ్వతంగా నిలబడతాయి. అది ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. సో మరి అఫ్కోర్స్ నేనేమో డీవియేట్ అవుతున్నట్టున్నా కానీ కరోనా అనేటువంటిది, ముఖ్యంగా కరోనా తర్వాత క్యాన్సర్ అనేటువంటిది కూడా బాగా పెరుగుతూ ఉంది. ఇండియాలో పర్టికులర్లీ మన దేశంలో మాత్రం దీని గ్రోత్ రేటు మిగతా దేశాలతో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. మరి మనం కూడా డెఫినెట్గా ప్రభుత్వాలు కానీ,
మనమందరం కూడా ఈరోజు దీన్ని అరికట్టడానికి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్స్ కానీ, మన ఆహారపు అలవాట్లు కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, డిఫరెంట్ సమస్యలతోని భారతదేశంలో మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా పెరుగుతూ ఉంది. దీన్ని మరి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కొంత ప్రభుత్వాలుగా ఈ కాలుష్యం కానీ వివిధ చేంజెస్ను మనం సమాజంలో మరి మార్పులు కూడా తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వం కృషి చేస్తుంది. క్యాన్సర్లో ఇంకా ప్రతిది ప్రాథమిక దశలో గుర్తించడం అనేదే చాలా ముఖ్యం. మిగతా అన్ని డిసీజెస్లో మనం కొంచెం జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకేదైనా సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. కానీ క్యాన్సర్లో అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ పోయే వరకు కూడా స్క్రీనింగ్కి వెళ్ళకపోవడము, ప్రాథమిక దశలో గుర్తించేటువంటి ఫెసిలిటీ మన దగ్గర లేకపోవడము, ఆ అవేర్నెస్ను ప్రజల్లో మనం కల్పించకపోవడం వల్ల ఇప్పటి వరకు చాలా సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంది. బట్ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే మేము ఈ స్క్రీనింగ్ మీద బాగా దృష్టి పెట్టి ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించాలి, ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించగలిగితే తప్పకుండా మనం ప్రాణాన్ని కాపాడగలుగుతామని మేము పిహెచ్సి స్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంస్ను కూడా ట్రైన్ చేస్తూ ఉన్నాం. పిహెచ్సి స్థాయిలో కూడా స్క్రీనింగ్ అబోవ్ 40 years ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా స్క్రీన్ చేయాల్సిందే అనే విధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా క్యాన్సర్ను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఎన్జే ఆసుపత్రిని ఇప్పుడు 450 పడకల నుంచి 750 పడకలకు ఎంఎన్జే ఆసుపత్రిని కూడా ఇంకా పెంచబోతూ ఉన్నాం. ఎట్లయితే మనము డయాలసిస్ సెంటర్లను జిల్లాలో ప్రారంభించామో, రాబోయే రోజుల్లో జిల్లాల్లో ఈ కీమోథెరపీ, రేడియాలజీ సేవలను అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా దశల వారీగా ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే మరి డయాలసిస్ లాగానే 15 సిట్టింగ్లు, 20 సిట్టింగ్లు, 30 సిట్టింగ్లు అంటే పాపం జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చేటువంటి పేద ప్రజలకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. సో జిల్లా ఆసుపత్రుల్లో ఇప్పుడు మనం ప్రతి జిల్లాలో కూడా ఆల్మోస్ట్ మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఈ రేడియాలజీ సేవలు, కీమోథెరపీ సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ రంగంలో కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐ థింక్ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ దట్. ఆరోగ్యశ్రీ కింద కూడా ఆల్మోస్ట్ 15,000 మందికి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అది సర్జికల్ ఆంకాలజీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, మూడింటి మీద కలిపి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒక 100 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వస్తుంది. సో ఇట్లా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా శ్రీధర్ కానీ, మా సత్యనారాయణ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ రాఘవేంద్ర గారు, డాక్టర్ దత్తాత్రేయ గారు, చాలా మంచి టీం. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఐ కెన్ సే ఇన్ క్యాన్సర్. మరి ఇంత మంచి టీము, మరి అద్భుతమైనటువంటి టీం ఈరోజు మీరు ఇన్స్టిట్యూట్స్ను ప్రారంభిస్తూ ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు తప్పకుండా మరి మీ టీంలోనే ఉన్నది ఇది ఎథిక్స్ అండ్ హ్యూమన్ టచ్ అనేది, అది 100% మీరు పాటించగలుగుతారనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. మరి మీ ప్రయత్నంలో ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి సహకారం కావాలన్నా ఈహెచ్ఎస్లో కానీ, ఆరోగ్యశ్రీలో కానీ, ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా అందిస్తాం. మేము కోరుకునేది ఒక్కటే, మీరు మంచి వైద్యాన్ని ప్రజలకు అందించండి, ఎథిక్స్ని పాటించండి, ప్రాథమిక దశలో గుర్తించే విధంగా, అవసరమైనటువంటి సర్జరీస్ జరిగే విధంగా, అనవసరమైన దాన్ని నివారించే విధంగా. ఐ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ అండ్ డాక్టర్ సత్యనారాయణ అండ్ డాక్టర్ దత్తాత్రేయ అండ్ దేర్ టీమ్ అండ్ శ్రీధర్. సో దాన్ని మీరు ఇతరులకు ఆదర్శంగా ఉంటూ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంటారనేటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇప్పుడు వినయ్ భాస్కర్ ఇక్కడికి వచ్చిందంటే వినయ్ కూడా వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ ట్రీట్మెంట్ పొందినాడు, అదే రిలేషన్. నేను ట్రీట్మెంట్ ఇప్పించిన ఒక హ్యూమన్ టచ్లోనే, హ్యూమన్ రిలేషన్లోనే నేను ఇక్కడికి వచ్చాను. ఐ షుడ్ ఆల్సో టెల్, డాక్టర్ ఎస్కే జోషి అని మన చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. లాస్ట్ టైంలో నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎస్కే జోషి గారు స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్, మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్ళం. వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చింది. ఏదో మాట్లాడుతూ ఒకరోజు బాగా డల్గా ఉంటే, ఏమైంది జోషి గారు, యు ఆర్ లుకింగ్ సో డల్, వాట్ హ్యాపెండ్ అంటే, సార్ ఇంట్లో క్యాన్సర్ వచ్చింది సార్, ఒక ప్రాబ్లం ఉంది అంటే, డోంట్ వరీ, ఇట్లా మంచి ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఐ విల్ ఇంట్రడ్యూస్ టు శ్రీధర్ అని అప్పుడే ఫోన్ కలిపి నేను శ్రీధర్తో పరిచయం చేశాను. అంటే శ్రీధర్ మనస్తత్వం చెప్తున్నాను. ఎప్పుడు మొన్న లాస్ట్ వీక్ నేను ఎస్కే జోషి గారు ఏదో వేరే మీటింగ్లో కలిస్తే కూడా హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్ టువర్డ్స్ శ్రీధర్. శ్రీధర్ యొక్క మంచితనం గురించి గుర్తు చేస్తూ జోషి గారు నాకు మాటల్లో
శ్రీధర్ గారి గురించి చెప్తా ఉన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే నేను శ్రీధర్ను జోషి గారికి పరిచయం చేసి ఐ థింక్ 7 years బ్యాక్, 6.5 ఏళ్ల కింద పరిచయం చేస్తే మొన్న 6-7 రోజుల క్రితం జోషి గారు నాకు కలిస్తే, ఆయన రిటైర్ అయినారు ఆఫ్ కోర్స్, ఈజ్ ఇన్ హిజ్ రిటైర్మెంట్ లైఫ్, బట్ స్టిల్ ఆయన శ్రీధర్ గారి యొక్క ఆప్యాయత, ఆయన పలకరింపు, ద వే హీ రిసీవ్డ్ అండ్ ట్రీటెడ్, దాని పట్ల ఆయన ఎంతో గొప్ప ఒక పాజిటివ్నెస్ను ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది. నేను ఇంట్రడ్యూస్ చేస్తే శ్రీధర్ అంత బాగా ట్రీట్మెంట్ చేసినాడు అని చెప్పి, అంటే ఆయన కూడా ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేశాడు, ఎంతోమంది డాక్టర్లను చూస్తుంటాడు, ఎంతోమంది ఆయన కింద హెచ్ఓడీస్ పనిచేసి ఉంటారు, బట్ స్టిల్ ఆయన శ్రీధర్ గారి పట్ల మాట్లాడినటువంటి మంచి మాటలు నాకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించాయి. సో అట్లా శ్రీధర్ ఇంకా ఇంకా ఎదగాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, మరి రెనోవా ఆంకాలజీ తప్పకుండా తెలుగు రాష్ట్రాలే కాదు, మరి మన హైదరాబాద్ ఇప్పుడు మెడికల్ టూరిజానికి హబ్గా కూడా మారింది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది పేషెంట్స్ ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్కు చాలా అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యంగా మనం జియోగ్రఫికల్ కావచ్చు, వెదర్ కావచ్చు, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మన లాంగ్వేజ్ కావచ్చు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ నుంచో ఇండియాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా, ఏ ఆటో ఎక్కినా, ట్యాక్సీ ఎక్కినా చక్కటి హిందీ మాట్లాడగలుగుతారు. తమిళనాడు పోతే మనకు ఆ ఫెసిలిటీ దొరకదు, తమిళనాడులో ఆ ఫెసిలిటీ దొరకదు, లేదా ఇంకో రాష్ట్రానికి పోతే ఆ ఫెసిలిటీ దొరకదు. మన హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఉంది. అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ మెడికల్ టూరిజం కూడా మన రాష్ట్రంలో బాగా డెవలప్ అవుతా ఉంది. అఫ్కోర్స్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని బాగా ఫెసిలిటేట్ చేస్తుంది. మంచి 24/7 పవర్ కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, గుడ్ లా అండ్ ఆర్డర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వంగా మన ముఖ్యమంత్రి గారు చక్కగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కనుక అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనం ఒక మోడల్గా మారాం. ఇప్పుడు మెడికల్ టూరిజంలో కూడా మిగతా రాష్ట్రాలతో, ఒకప్పుడు మద్రాస్ బాగా ఉండేది, ఇంకొకప్పుడు ఢిల్లీ ఉండేది, ముంబై ఉండేది, కానీ నౌ టుడే హైదరాబాద్ ఈజ్ కాంపిటీటింగ్ విత్ దెమ్. సో మెడికల్ టూరిజంలో కూడా చాలా స్కోప్ ఉంది. సో రెనోవా ఆంకాలజీ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా తప్పకుండా పేషెంట్స్ను అట్రాక్ట్ చేయగలుగుతుందని, మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుందని, ఇంకా ఇవ్వాలని, వారు బాగా ఎదగాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హరి సార్. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా మీరు మాట్లాడిన మాటలు, మీరు షేర్ చేసిన అనుభవాలు, అనుభూతులు మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. సో ఫైనలీ కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి డాక్టర్ పల్లంకి సత్య దత్తాత్రేయ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. A very warm and graceful evening to all of you here, to our most valued honorable chief guest, Allah Rajeshwar Reddy Garu, Naveen Kumar sir, to all my esteemed seniors, to my friends in the print and electronic media, to the management committee of the Renova Saumya Cancer Center, to my dear friends, and to all, each one of you has gathered here. It's my privilege to propose a vote of thanks and acknowledge the immense contribution of each and every person who is behind the success of this event. ఇప్పుడు దాకా మన presence here is invigorating and rejuvenating to all of us. An event like this can never happen overnight. The wheels start rolling weeks ago. It requires intense training and a bird's eye for the finest details. We have been fortunate enough to be backed by a team of very proactive and dedicated staff. Our institution people have worked well, have toiled day and night. They have burned the midnight oil so that the end result is what all of us have seen here. I'm short of words for their involvement and their willingness to take on the completion of tasks beyond their comfort zones. The Renova Oncology brand launch has been grand. The Renova Oncology brand launch has been grand because of your presence. A big thank you to all of you, to each one of you who took out time on a Sunday evening and to make sure your presence further inspires us to do better. Thank you so much. I would like to utilize this stage, just one more minute, sir, to very briefly put forth my extremely satisfying work experience in the Renova Saumya Cancer Center from the 17th of September 2021. The chairman and the CMD have given an apt platform to serve patients at the state-of-the-art facility, coupled with high ethical values, as Harish Rao sir rightly mentioned, and with
extremely high morals. When I say state of the art, I mean every word of it. RSCC, Renova Soumya Cancer Center, is home to Hyderabad's first 4-dimensional whole body PET CT scan. It's also home to India's second and Hyderabad's first true beam with hyperarc radiation therapy machine. A special mention of my friend, brother, philosopher, guide, P. Sridhar. He is the catalyst which stimulated me to do my best and make me believe in myself. He calls me fondly as Anjaneyulu. So with that, I would like to thank each one of you, the entire print and electronic media, to make sure this event is what it is. Thank you so much, one and all. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు.